బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అయితే సినీ నటుడు అలాగే వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి సంబంధించి గుంటూరు కోర్టులో బెయిల్ లభించింది. అయితే సిఐడి కేసులో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. త్వరలో ఆయన జైలు నుంచి కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా పోసాని మొత్తం 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసులకి ఆయనకి బెయిల్ లభించింది. మొత్తంగా గత కొద్ది కాలం నుంచి కూడా ఏదైతే వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టం వచ్చినట్లుగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే కాకుండా మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కుటుంబ పరంగా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అనేక రాష్ట్రంలో అనేక చోట్ల 17 కేసులు పైగా కూడా ఆయన మీద రాష్ట్రంలో మొత్తం మీద కేసులు నమోదవటం, వాటిపై పీటీ వారెంట్లపై కొన్ని స్టేషన్ నుంచి కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. అలాగే జైల్లో ఉన్నప్పటికీ కూడా వేరే ఏరియాల నుంచి ఆయన మీద కేసులు కడతాం, దానికి మీద పీటీ వారెంట్లతో ఆ ఏరియాల నుంచి కూడా పోలీసులు వచ్చి జైలు నుంచి కూడా ఆయన్ని తీసుకెళ్లి నా పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఆయన నాకు ఆరోగ్యపరంగా బాగోలేదు, అన్ని విధాల ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి కూడా గుంటూరు కోర్టులో గత కొద్ది రోజుల క్రితం గుంటూరు కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టులో కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే అన్ని కేసులకు సంబంధించి కూడా ఆయనకి బెయిల్ రాగా ఒక సిఐడి కేసులో వాదనలు జరిగినాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు. అయితే మొత్తంగా ఈ యొక్క అన్ని 5 కేసుల్లోనూ పోసానికి 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. మొత్తంగా చూసుకుంటే పోసానికి బిగ్ రిలీఫ్ అయితే అని చెప్పవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు.